నామానికి స్తోత్రాలు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగము నుండి 30వ వచనం వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొగటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఉన్నవాడా, అనువాడా, నీకే వందనాలు స్తోత్రములు. ఎవరూ సమీపింపరాని తేజస్సుల అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడవు, సర్వాధికారి అగు ప్రభువా నీకు వందనాలు. మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడు వైతివి కానీ సదాకాలము జీవించు జీవాధిపతివి నీవే నాయన. లోకములో నుండి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన, పాప శాపాపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము. ఏ మంచితనము యోగ్యత లేని వారము నాయన. ఆకాశము మట్టుకు కన్నులెత్తటకైనను యోగ్యత చాలని వారము నా తండ్రి. దేవా అయా, నీ నామము ఉచ్చరించుటకు మా పదవులు ఏమాత్రం యోగ్యమైనవి కావు నాయన. అయ్యా, సమస్త విధమైన దుర్నీతికి నాయన, దురాశలకు లోబడి చెరపట్టబడిన వారము నాయన, పాపేచ్ఛలు కలిగిన వారము, శరీర ఇచ్ఛలకు దాసులము నాయన, లోకము దాని ఆశలతో గతించిన వారము నా తండ్రి నాయన. అయ్యా, సమస్త విధమైన భక్తిహీనతలో జీవించిన వారము, పైకి భక్తి గలవారముగా కనబడచ్చు, యథార్థత లేని వారము నాయన. వేషధారులు వలె నీ సన్నిధిలో నాయన నీవు మా వంటి వాడు అనుకొని లెక్కలేనన్ని మారులు ప్రభువా మా సొంత ఇచ్ఛలను నాయన, శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలను అనుసరించి మా స్వబుద్ధినే కనబరుచుచు నాయన, నీ గాయములు రేపువారమై ఉన్నాం. బాహాటముగా నిన్ను నాయన తండ్రి నాయన సిలువకు అప్పగించిన వారమై ఉన్నాం. అయినను ప్రభు శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించారు. మేము చెడ్డవారమైనప్పటికీ మా ఎడల జాలి పడుతున్నాయినా, ఇంకను మారు మనసు పొందుటకును మా బుద్ధిని, మా స్వభావమును, మా క్రియలను మార్చుకొనడానికి నాయన అయ్యా, ఈ 2024వ సంవత్సరం అంతా కూడా ప్రభువా మీరు మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు. నీ కృపను మాకు దూరము చేయక, నీ ప్రేమను మా పక్షముగా తగ్గింపక, నీ జాలి వాత్సల్యతలు మాకు ఎడమ చేయక ప్రభువా, అనుదినము నీకు నూతనముగా పుట్టుచున్న వాత్సల్యతను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. సజీవుల దేశములో నాయన అయ్యా నా తండ్రి, మరణము నుండి మా ప్రాణమును నాయన, కన్నీళ్లు విడవకుండా మా కన్నులను నాయన, జారిపడకుండా మా పాదమును ప్రభువా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టుకున్నావు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాయన. సజీవులమై ఉన్న మేము నాయన నీ కార్యములను ధ్యానించచ్చు, నీ స్తుతిని నాయన అర్పించచ్చు నాయన. రాబో తరమునకు నాయన నీ సత్యమును వివరించగలిగిన వారముగా, నీ కార్యములను వివరించగలిగిన వారముగా, మా క్రియలతో నిన్ను గణపరచగలిగిన వారంగా ఉండడానికి నీ కృప దయచేయండి. వాక్యమైన దేవా మీరే మాతో మాట్లాడండి. మాలో నీ జీవము ప్రత్యక్షపరచబడినట్లుగా, మేము లోకానికి వెలుగుగా నాయన ప్రకాశించినట్లుగా, మాలో ప్రతి ఒక్కరిని కూడా నీ మహిమని గూర్చినటువంటి సాక్షి సమూహముగా లేవనెత్తండి. యెరూషలేము ప్రార్థన మందిరము నీ కడవరి మహిమతో మీరు నింపి, నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన మేము నిత్యము నీకుండునట్లుగా ప్రభువా దేవా నా తండ్రి, ఈ రోమా పత్రికల ద్వారా మీరు మాతో మాట్లాడండి.
మీ పరిశుద్ధాత్మ కార్యమును మాలో నెరవేర్చండి. మేమింకనూ శరీర సంబంధులముగా శరీరానుసారమైన మనసుతో శరీర క్రియలతో నశించిపోకూడనట్లుగా ఆత్మానుసారముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారమైన ఆయన నీ కొరకు ఈ లోకములో యాత్ర చేయడానికి మాకు నీ కృప దయచేయండి. వాక్యమును గ్రహించగలిగిన పరిశుద్ధాత్మ జ్ఞానమును మాలో మీరు కుమ్మరింపచేసి నీ చిత్తమును నెరవేర్చగలిగిన సంఘముగా క్రీస్తు ప్రేమలో మమ్మల్ని నడిపించమని మీరే మాతో మాట్లాడి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగము నుండి 30వ వచనం వరకు ధ్యానం చేస్తున్నాం. ఈ రోమా పత్రిక 1వ వచనం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక దేవుని పిల్లలమైనటువంటి మన యొక్క భక్తి, విశ్వాసము, విధేయతతో ప్రారంభమైతే ఈ రోమా పత్రిక ప్రారంభంలో నుండే దేవుడు దేనితో ప్రారంభించాడు అంటే కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభుని నమ్ముకున్నాము అంటే విశ్వసించినటువంటి మనము దేవునికి విధేయులు మగ్గుతూ ఎక్కడ దాకా ఏంటి ఈ రోమా పత్రికలోని ఒక ముఖ్య ఉద్దేశము, మీ రోమా పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? చెప్పండి. ఈ రోమా పత్రికను మీరు ధ్యానం చేశారు కదా, అసలు రోమా పత్రికను అసలు ఎందుకు రాశారు, రోమా పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాంట్లో ఉన్న మెయిన్ థీమ్ ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? రోమా పత్రిక ఎందుకు రాశారంటే ఈ పత్రిక ఉద్దేశం ఏంటి అంటే కనుక దేవుని సంఘాలకు దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నారంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. దాంట్లో యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, అందరూ కూడా ఏమై ఉన్నారు, అందరి యొక్క స్థితి కూడా ఏంటి అంటే కనుక పాపము చేశారు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు, మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు. మరి ఒక్కడు కూడా లేరు, అందరూ కూడా పాపం చేసి ఏమైపోయారు అంటే కనుక దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఇప్పుడు మనం ఏం పొందుకోవాలా? పాపము నుంచి విడిపింపబడిన మనము విడిపింపబడి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోవాలా. పాపములో ఉన్నవాడు, పాపము చేసేవాడు దేవుని మహిమను చూడలేరు, దేవుని యొక్క మహిమను పొందలేరు. మరి దేవుని మహిమను పొందడానికి ఒక వ్యక్తి, మనందరము కూడా శిల లాంటి భక్తిని చేస్తున్నాం. ఇప్పుడు అందరం కూడా ఒక మోడు లాంటి వాళ్ళము, మోడు లాంటి భక్తి, శిల లాంటి భక్తిని చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయబడాలి అంటే మనలో దేవునికి ఆయాసకరమైనవన్నీ చెక్కబడాలా, మనలో దేవునికి ఆయాసకరమైనవన్నీ కూడా మరి తీసివేయబడాలా, దేవునికి అనుకూలమైన వాటి చేత మనము సమకూర్చబడాలి. అంటే మనలో ఉన్నటువంటి ఒక శిల్పకారుడికి గనక శిలను తీసుకొచ్చి ఇస్తే ఆ శిలని ఏం చేస్తాడు, దాంట్లో ఏమైనా అమ్మో దీంట్లో మేలిమి రాయి ఉంది కాబట్టి, మేలిమి రాయి కాబట్టి ఈ రాయిని పోగొట్టకుండా ఉండాలని అట్లని పెడతాడా? ఏం చేస్తాడు, దానికి ఒక రూపం వచ్చే వరకు దాన్ని ఉలితోనూ సానబెట్టి ఏం చేస్తాడు అంటే కనుక రూపాన్ని ఇస్తాడు. దానికి ఆ రాయికి ఒక రూపం రావాలంటే అది కొట్టబడాలా, చెక్కబడాలా, సానపెట్టబడాలా, దానిలో ఉన్నటువంటి చాలా దానికి ఉన్నటువంటి ఆ ముడి అనేది చాలా ఏమైపోతుంటుంది, చెక్కబడి తీసివేయబడుతుంది. అట్లని ఒక మొద్దు చెక్కని తీసుకొస్తారు, ఒక తలుపు చేయాలా, ఒక మంచం చేయాలా, ఒక వస్తువు చేయాలా అంటే అమ్మో ముద్దు అరిగిపోద్ది కరిగిపోద్ది అని పెడతాడు. ఏం చేస్తాడు, దాన్నంతా కూడా ఏం చేస్తాడు, అనవసరమైందంతా తీసేస్తాడు. అవసరాన్ని బట్టి బాగున్న దాన్ని కూడా ఏం చేస్తాడు, రూపం రావాలంటే దాని మీద చెక్కుడు పెడతాడు.
చెక్కుడు పెట్టేటప్పుడు టేకు చెక్క, బర్మా చెక్క అని మనం వదిలేస్తాడా? ఎంతటి చెక్క అయినా రూపం రావాలంటే ఏమవ్వాలి? దానికి కొంత దానిలో నుంచి తీసివేయబడాల. ఇప్పుడు మన ప్రభు యొక్క మహిమను మనము పొందాలి అంటే మనము ఉన్నట్లుగా మనము దేవుని మహిమను పొందుతామంటే పొందము. ఖచ్చితంగా మనలో దేవునికి ఆయాసకరమైనటువంటి మాటలు, మార్గములు, క్రియలు ఏమున్నాయో అవి సరిచేయడానికి, మన విశ్వాస విషయంలో మనం ఏం నేర్చుకోవాలో, పొందుకోవాలో, పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలో, పొందుకోవాలో నేర్పడానికి దేవుడు మనల్ని కూడా శిల్పకారుల్లాగా పరిచర్య చేస్తాడంట. మరి ఇలాగున ఈ క్రమములో మనం నేర్చుకున్నాం. మహిమ అనేది పొందడానికే ఈ అన్ని అధ్యాయాల్లో నుంచి కూడా పౌలు గారు వివరణ అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు 8వ అధ్యాయము వచ్చేతలికి ఇక్కడ ఒక కంక్లూజన్కి తీసుకొస్తాడు. మహిమ అనేదాన్ని దేవుని పిల్లలు ఎప్పుడు పొందుకుంటారు అనేదానికి మనం ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక కంక్లూజన్ తీసుకొస్తున్నారు. ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను ఏమవుతున్నారంట? పొందలేకపోతున్నారు. అంటే దేవుని మహిమ దేవుని పిల్లలైన వారు, అది యూదుడైనా కానీ, గ్రీకు దేశస్థుడైనా కానీ, అన్యుడైనా కానీ, ఎవరైనా కూడా ఏం పొందుకోవాలా? పాపాన్ని విడిచి దేవుని యొక్క మహిమను పొందుకోవాలా. ఆ మహిమను పొందుకోవాలి అంటేనే ఈ చదవబడిన 29-30 వచనాలు చూస్తే ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. ఏంటి అంటే కనుక అన్నాడు కదా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారుని సారూప్యము గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించును. ముందుగా ఎవరిని నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేశాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను. దేవుని మహిమ అనేది ఇప్పుడు పోగొట్టుకొనిన మహిమను తిరిగి పొందుకోవాలి అంటే ఏం చేయాలంట? మనము జ్యేష్ఠుని యొక్క స్వారూప్యముని పొందుకోవాలా. జ్యేష్ఠుని యొక్క స్వారూప్యము ఎవరికైతే అనుగ్రహింపబడతదో వారు మాత్రమే ఏం పొందుకోగలరంటేనంట? దేవుని యొక్క మహిమను పొందుకోగలరు. ఆ జ్యేష్ఠుని యొక్క స్వారూప్యాన్ని పొందడానికి, ఇవ్వడానికంట దేవుడు ముందుగానే మనం ఏం చేశాడంట? నిర్ణయించాడంట. కొందరు ఏం చేశాడంటే దేవుడు నిర్ణయించుకున్నాడంట. నిర్ణయించిన వారిని ఏం చేస్తున్నాడంట? దేవుడు పిలుచుకుంటున్నాడంట. పిలిచిన వారిని ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడంట? నీతిమంతులుగా చేస్తున్నాడంట. నీతిమంతులంగా చేయబడిన వారికే దేవుడు ఏమిస్తున్నాడంట అంటే దేవుని యొక్క స్వారూప్యము మనని దేవుడు ముందుగా నిర్ణయించుకోవడాన్ని బట్టి, పిలవడాన్ని బట్టి, నీతిమంతులుగా తీర్చడాన్ని బట్టి మహిమపరచబడ్డాన్ని మాత్రమే కలుగుతుంది. ఇప్పుడు జ్యేష్ఠుని యొక్క స్వారూప్యంలోనికి మనమందరము కూడా ఏమవ్వాలా? మార్చబడాల. ఈ జ్యేష్ఠుని యొక్క స్వారూప్యము అనేది మన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారంటే కనుక సహోదరులు ఏమై ఉన్నారంటే జ్యేష్ఠుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క స్వారూప్యం అనేది మనకి కావాలా? ఆయన స్వారూప్యాన్ని మనం ఎలా పొందుకుంటాము అనేది ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యము రావాలి. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము దేని ద్వారా మనకి కలుగుతుంది అంటే కనుక మొదటిది మనము జీవము పొందుకోవడం ద్వారా. మనలోకి ఏం రావాలి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యం రావాలంటే మనకేం కావాలా? జీవము అనేది రావాలా. రెండవదిగా మన ప్రాచీనటువంటి స్వభావము ఏదైతే అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకొనక మునుపు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడక మునుపు, వాక్యం యొక్క ప్రత్యక్షత మనకు తెలియబడక మునుపు ఎట్టి పాత ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నామో దాని క్రియలతో కూడా మనం ఏం చేయాలి అంటేనంట? పరిత్యజించాలా. ఆ క్రియలను పరిత్యజించాలా. ఆ పాతదైన స్వభావాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టి క్రీస్తు వలన కలుగు నూతన స్వభావాన్ని మనము పొందుకోవాలా. అంటే మన పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి క్రీస్తు యొక్క స్వభావమును ధరించడం ద్వారా మనకి ఏ పోలిక ఏర్పడుతుంది అంటే మనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలిక. మూడవదిగా
ఆయన విడిచిపెట్టిన మనకు నీతియు యథార్థమైనటువంటి దైవభక్తిని మనము కలిగి ఉండటం ద్వారా, నీతి యథార్థమైన దైవభక్తిని మనం ధరించుకొనటం ద్వారా మనకి నూతనమైనటువంటి స్వభావం ఉంటుంది. అది మనల్ని క్రీస్తు యొక్క పోలికలోనికి, అంటే క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనల్ని మార్చుతుంది. నాలుగవదిగా యేసుక్రీస్తు యొక్క స్వరూపము మనకి రావాలి అంటే ఆయన యొక్క గుణాతిశయాలను మనము కలిగి ఉండాలి, ధరించుకోవాలి. ఆయన గుణమే ఆయన స్వరూపమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి గుణమే ఏంటంట? ఆయన యొక్క స్వరూపమైనది. గుణమే స్వరూపం అంట. బాగా అర్థమవుందో లేదో? ఏంటంట ఆయన స్వరూపం? ఏంటంట ఆయన యొక్క గుణమే ఆయన యొక్క స్వరూపమై ఉందంట. అందుకని ఆయన గుణాతిశయములను మనము కూడా మెట్టుకు ఏం చేయాలంటే ధరించుకోవాల. మనలో కూడా ఏం చేయాలంటే వాటిని అమర్చుకోవాల. ఆయన గుణాతిశయాలను మనం ఏం చేయాలంట? అమర్చుకోవాల. మనలో అవి ఉన్నప్పుడు, ఆయన గుణము మనలో ఉన్నప్పుడు ఆ స్వారూప్యము అనేది, ఆయన స్వారూప్యం అనేది మనకి కలుగుతుంది. ఆయన యొక్క ఆయనకి స్వరూపం ఇచ్చినటువంటి, ఆయనకి రూపం ఇచ్చినటువంటి ఆ గుణాలు ఏంటి? ఆ గుణాలు ఏంటి? మనము మొట్టమొదటి ఆయన ఏ స్వరూపి అయి ఉన్నాడు? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమైనారు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం కూడా ఆయన ఆ గుణము, ప్రేమ అనేది ఆయన గుణము, ప్రేమ అనేది ఆయన యొక్క ఫలము. ప్రేమ అనేది మనకు ఆయన ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలము. ఇప్పుడు ఆ గుణం మనకి రావాలి అంటే ప్రేమ అనేది, ప్రేమ నాకు ఈ ప్రభువా ఈ ప్రభువా అంటే వస్తుందా? రాదు. అది ఎవరి సహాయం తీసుకోవాలో? ప్రేమ మనకి, దేవుని ప్రేమ మనకి రావాలి అంటే కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కృమ్మరింపబడాల. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలోనికి వస్తే, ఆ గుణాన్ని మనం సంపాదించుకుంటే, ఆ ప్రేమ మొట్టమొదట ఆత్మ యొక్క ఫలం ఏమై ఉంది అంటేనంట, ఆత్మ యొక్క ఫలం ఏమైందంట? ప్రేమ. అంటే ఆత్మ ఉంది మనలో అంటే మొట్టమొదట మనలో ఏం కనపడితే, గుణం కనపడిద్ది? ప్రేమ. ఆ ప్రేమను మనం కలిగి ఉండడం ద్వారా ప్రభువులను మనము నిలిచి ఉండగలుగుతాము. మనము మన సహోదరులను ప్రేమించగలుగుతాము. ఆయన ప్రేమలో మనం ఏమవుతాము? పరిపూర్ణమవుతాం. కాబట్టి మొట్టమొదట ఏ గుణాన్ని మనము అమర్చుకోవాలా? ఆయన స్వరూపములో ఉన్నటువంటి ఏ గుణాన్ని అమర్చుకోవాలా? ప్రేమ అనేది మనకి కావాలా. ఆ ప్రేమ మనము అమర్చుకోవాలా. రెండవదిగా దేవుడు ఏమై ఉన్నాడు అంటే కనుక సత్య స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంట? ఆయనకి ఏం పేరు పెట్టారు అంటే కనుక ఆయన సత్యస్వరూపి అయి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఏముంది అంటే కనుక ఆయన రెండవ గుణం ఏమై ఉందంటే ఆయన సత్యవంతుడు, సత్యస్వరూపి అయి ఉన్నాడు. ఆయనలో ఏముందంట? నేనే ఏమంటున్నాడు? మార్గము సత్యము. యేసుక్రీస్తు ప్రభువారు సత్యమై ఉన్నాడు. ఆ సత్యము అనేది మనలో కూడా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సత్యమై ఉన్నాడు కాబట్టి మనలో కూడా ఏ గుణాన్ని మనం అమర్చుకోవాలంట? సత్యము అనేటువంటి గుణాన్ని అమర్చుకోవాలి. ఇప్పుడు సత్యము మనలో ఉన్నది అంటే ఆ సత్యాన్ని మనం ఎలా, ఆ గుణాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం? మనము ఆయన స్వారూప్యమైన సత్యము మనలో మనకి ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? సత్యం అనేది మనకి ఎలా అనుగ్రహింపబడుతుంది? వాక్యమే సత్యము. వాక్యమేమైందంట? సత్యమైంది. ఇప్పుడు వాక్యము అంటే వాక్యములో ఉన్నటువంటి, ఇంకా అంటాడు కదా, అయ్యా నీ వాక్య సారాంశం ఏంటి అంటున్నారు? సత్యము అంటున్నారు. దేవుని వాక్యములో ఉన్న సారము. వాక్యం అందరి దగ్గర ఉంటుంది. వాక్యం అంటే మన నోటిలో, పెదాల్లో ఏముంటుంది? బాగా అందరికి నోట్లో పెదాల్లో ఏముంటుందంట? వాక్యం ఉంటుంది. వాక్యంలో ఉన్న సారము మనలోకి రావాల. సారం వెళ్తేనే కదా జీవం వచ్చేది. సారం లేకపోతే ఏముంటుంది? నిస్సారం అయితే, ఉప్పు నిస్సారం అయింది అనుకోండి, ఏం చేస్తారంటే దాన్ని కాళ్ళతో తొక్కి వేస్తారు.
మరి మరి భూమి నిస్సారమైంది అనుకోండి, భూమి నిస్సారమైతే అక్కడ ఏమైనా మొలకొస్తుందా? మొలక రాదు. మరి చెట్టు నిస్సారమైపోయింది అనుకోండి, అదేమైనా ఫలిస్తుందా? ఫలించదు. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము సారము, వాక్య సారం అనేది కూడా మనలో ఉండాల. వాక్య సారము అంటే వాక్యంలో ఉన్న సారాంశం ఏదైతే ఉందో అది నీ జీవితంలో నువ్వు చేయగలిగినప్పుడు, నీ జీవితంలో వాక్యం చెప్పేది నువ్వు చేయగలిగినప్పుడు, దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు, నువ్వు అబద్ధం మానేస్తావు. ఇప్పుడు ఎవరికి లోబడ్డావు? నువ్వు దేవుని వాక్యానికి నువ్వు లోబడ్డావు. నీవు ఎప్పుడైతే సత్యానికి లోబడ్డావు అంటే నీలోకి ఇప్పుడు ఏమొచ్చిందంట? నేను చాలాసార్లు ఇది నాకు తెలియని వయసులో దేవుడు నాకు నేర్పించిన అనుభవం. నాకు ఎవరైనా ఏదైనా అంటే భలే కోపం, చాలా కోపం ఉండేది. కోపం ఉండి ఏదైనా సాధించాల. కోపంతో నాకేం అలవాటు అంటే కనుక వాళ్ళని సాధించాల. నాలో ఉన్న కోపము ఎదుటి వ్యక్తిని సాధించడం అనేది వేసేది. అలా సాధించేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాను. నాకు వివాహమైన తర్వాత నిర్హేతుకంగా నా భర్త నన్ను ఊరుకూరుకునే తిడతా ఉండేవాడు. తిడతా ఉంటే నాకు కోపం అన్నమాట. కోపంతో నేను దాన్ని సాధించాల. ఎందుకు నన్ను ఊరుకున్నా అంటే, ఒకసారి నా పిల్లలు కూడా ఏదైనా తప్పు చేయకునేదాన్ని అంటే నా మీద గయ్యని ఎగురుతుంటుంటారు. వాళ్ళు తప్పు చేస్తే ఎన్ని దెబ్బలైనా తినటానికి ఇష్టపడతారు, కానీ తప్పు చేయకపోతే మాత్రం బాగా. అప్పుడు అనుకుంటాను, నా బుద్ధి ఉంది ప్రభా వీళ్ళల్లో, ఇది సరిచేయబడాలి అంటే ఏంటి, వెంటనే రివర్స్ అయిపోవడం అనమాట. ఈ తత్వంతో నేను చాలా కొట్టబడ్డాను. నేను రక్షింపబడిన తర్వాత ఇంకా ఊరుకొరకని, అంతకుముందు మా నాన్న ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి ఏదో గట్టిగా తిడితేనే 3 రోజులు అలిగేదాన్ని. అట్లాంటిది రోజు పూటకు తిడుతుంటే ఇంకా నాకేం అర్థం కాల, ఎలా సాధించాలని ఒక రకంగా దేవుని దగ్గరికి కూర్చొని ప్రార్థన చేస్తుండేదాన్ని. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు క్షమించు సహించు అనేవాడు, క్షమించు సహించు అనేవాడు. ఈ క్షమించు సహించు అనే మాట నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. క్షమించడము సహించడం అనే మాట నా స్వభావానికి అంటే ఎవరిని తప్పు చేస్తే కదా, నిర్హేతుకంగా నన్ను ఇలా అనడం ఏంటి, నేను నా మనసులో ఐ కాంట్ టాలరేట్ అనుకుంటుండేదాన్ని. అయితే దేవుని యొక్క ఆత్మ క్షమించు సహించు అని నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటుండేదాన్ని, నేనైతే క్షమించడం నా స్వభావం కాదు, సహించడం నా స్వభావం కాదు, నాకు ప్రూవ్ చేసుకోవడం నా స్వభావం, నేను ప్రూవ్ చేసుకోవడం నా స్వభావం, ఇది నాకు సహించడం క్షమించడం ఇది నా స్వభావం కాదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి అది నువ్వు నాకు నేర్పించు, అది నాకు సహాయం చేయి. నా స్వభావం కాని దాన్ని నువ్వు నాకు చేయమంటున్నావు, ఇది నీ స్వభావం యేసయ్యా. క్షమించడం అనేది నీ స్వభావము, సహించడం అనేది నీ స్వభావము, ఇది నాకు ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వాలా, ఇది నీది నాకు ఇస్తేనే కానీ నేను క్షమించలేను, నేను సహించలేను. అలా అని ఇది నాది కాని దానిని, ప్రభు కలిగిన దానిని ప్రభు దగ్గర అడగడం ప్రారంభించాను, ప్రభు దగ్గర మాట్లాడడం ప్రారంభించాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇది నా దగ్గర లేదు కానీ ఇది నీ దగ్గర ఉన్నది, నీది నాకీ ప్రభువా, నీది నాకీ ప్రభువా, అప్పుడే నేను ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా నా ఫ్యామిలీని లీడ్ చేయగలనని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు ఇవ్వడం ప్రారంభించారు. అంటే నా తత్వానికి నా స్వభావానికి భిన్నమైనది ప్రభువులోనిది నాకు ఇచ్చినప్పుడు నేను దానిని నా జీవితంలో నేను వాడుతూ వినియోగపరుస్తున్నప్పుడు నా కుటుంబ పరిస్థితిని దేవుడు మార్చడం ప్రారంభించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక మనది కాదు, మనకి సత్యం అంటే అదే. మనం ఏంటంటే కోపం కలిగిన వారము, ద్వేషం కలిగిన వారము, అహంకారము కలిగిన వారము, అతిశయం కలిగిన వారము, డంబము కలిగిన వారము, మరి అన్ని విషయాలు రౌద్రము క్రోషము కలిగిన వారము అంటున్నాం. కానీ మన ప్రభు యొక్క స్వభావము అంటే వాక్యం వింటున్నప్పుడు మనలను దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే వాక్యం మాట్లాడుతున్నప్పుడు అది మనలో లేదో అది ప్రభు నుంచి ఎప్పుడైతే మనం అడిగి పొందుకొని నేర్చుకొని అది అవలంబిస్తామో సత్యము మనలో ఉన్నట్లు. ఇప్పుడు ఆ స్వరూపము మనకి రావాలా.
సత్య స్వరూపుడు. ఆయనలో ఏం గుణం ఉందట? ఆయన ప్రేమ స్వరూపి అయ్యున్నాడు, సత్య స్వరూపి అయ్యున్నాడు. మనకిప్పుడు కూడా ఏమన్నా, మనం కూడా ఏమన్నా సత్య స్వరూపంలోనికి మార్చబడాల. ఆయన రూపము రావాలంటే మూడవదిగా ఆయన నీతి స్వరూపుడై ఉన్నాడు. ఆయనలో ఏముందంట? ఆయన నీతి స్వరూపుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నీతి అనేది మన యొక్క స్వరూపంలోనికి రావాలా. ఆయనలో నీతి ఉన్నది, మనలో కూడా ఏం కావాలన్నాడంట? దేవుడు నీతి కావాలని కోరుకున్నాడు. ఆ నీతిని మనము పొందుకోవాలా, ఆ నీతిని మనము నేర్చుకోవాలా, ఆ నీతిని మనము అనుసరించాలా. ఆ నీతి మనకు రావాలి. దేవుని యొక్క నీతి మనకి ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది? దేవుని యొక్క నీతి అనేది మనలో స్థాపింపబడాల. దేవుని యొక్క నీతి ఏం చేయబడాలి? మనలో నీతి స్థాపించబడాలి. దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను నీతి కలిగిన దానిగా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? స్థాపిస్తానంటున్నాడు. ఆయన సేవకులకు స్వాస్థ్యంగా ఏమిస్తానంటున్నాడు? మనకి ఆస్తిగా ఏమిస్తానంట? దేవుడు నీతిని ఇస్తాడంట. ఏ జనముగా మనల్ని పిలుచుకుంటున్నాడంట? నీతి కలిగిన జనమంట. మన పేరు ఏం పెట్టేశాడంట? నీతి కలిగిన జనము. నాకు ఆ మాట వింటే ఎంత ఆశ్చర్యంగా, నాకు దేవుని యొక్క ప్రేమ అంటే కదా, మీరు సమస్త జనులలో మనం ఏ జనం అంటండి? మనకి ఏ జనం అని పెట్టారట? నీతి కలిగిన జనం అంట. సత్యమును ఆచరించచ్చు నీతి కలిగిన జనము కొరకంట దేవుని యొక్క ద్వారాలు ఏమవుతున్నాయి అంట? తెరవబడుతున్నాయి. అటువంటి నీతి మనలో కనబడాలంట దేవునికి. ఆ నీతిని మనము స్వభావంగా మార్చుకోవాలి. మనలో నీతి అనేది మన యొక్క స్వారూప్యంలోనికి రావాలా. ఆ నీతి కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలా. ఆ నీతిని సంపాదించుకోవడానికి తిమోతి గారికి చెప్తున్నారు, నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడును, నీతిని వెంటాడు అంటున్నాడు ఆయన పత్రికలు. నీతి కొరకు ఏం చేయాలంట? వెంటాడాలంట. నీతి మనకి అనుగ్రహింపబడాల. దేవుని యొక్క నీతిని మనము పొందుకోవాలి అంటే కనుక మన హృదయము ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే కనుక దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు దర్శించే భూమి అంట ఎలాగున దున్నబడి చదును చేయబడి పదును చేయబడిద్దు. దేవుని యొక్క నీతి రావాలి అంటే కనుక దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు కూడా మనం కూడా ఏమవ్వాలా? దున్నబడాల. మన హృదయంలో ఉన్నటువంటి రాళ్ళను ఏం చేయాలంట? మరి పనికి రాని వాటన్నిటిని కూడా దున్ని వేసుకోవాలా. తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని చదును చేసుకోవాలంట. అంటే విత్తనానికి ఒక క్రమ పద్ధతిలో విత్తనం వేయబడ్డానికి దాన్ని ఏం చేయాలంట? చదును చేయబడాలంట. అది బాగా మొలకెత్తాలి అంటే అది ఏం చేయబడాలంటే విత్తనం బ్రతకాల. వేయబడిన విత్తనం ఏది చచ్చిపోకుండా బ్రతకాలి అంటే అది పదును చేయబడాలి. అలాగనే దేవుని నీతి మనలో మొలకెత్తాలంటే మన హృదయము కూడా ఏమవ్వాలా? దున్నబడి చదును చేయబడి పదును చేయబడి అప్పుడే దేవుని యొక్క నీతి అనేది మనలో మొలకెత్తుతుంది. ఆ నీతిని మనము సంపాదించుకోవాలా. క్రీస్తు ఏ విషయంలో మనకి నీతి రావాలంటే పాపము విషయంలో మనం ఎప్పుడైతే మృతి చెందుతామో, పాపము ఎప్పుడైతే మనలో చచ్చిపోతుందో అప్పుడు ఏం మొలకెత్తేస్తుందంట? మనలోనికి దేవుని యొక్క నీతి మొలకెస్తుందంట. ఎప్పుడైతే దేవుని ఎడల, దేవుని మాట ఎడల మనకి విశ్వాసం ఉంటుందో హృదయములో, అప్పుడు మనలో ఏం కనబడుతుంది అంట? నీతి అనేది కనబడుతుంది. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనలో నీతి అనే గుణం అనేది ఉండాలా. ఆయన నీతి స్వరూపుడైన ప్రకారం మనం కూడా ఏమైపోయినాలా? నీతిని మన గుణములో ఉన్నప్పుడు ఆయన స్వరూప్యం అనేది మనకి అమర్చబడుతుంది. నాలుగవదిగా దేవుని యొక్క మహిమా స్వరూపి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారు? మహిమా స్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ స్వరూప్యం అనేది మనలో అమర్చబడాలి. ఈ మహిమ మనకి ఎలా వస్తుంది? దేవుని యొక్క మహిమను దేవుడు మనకి ఇవ్వడానికి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచన భాగం చదవ. 17 6వ వచన భాగం చదవండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు
నీ నామము ప్రత్యక్షపరచుతిని. వారు నీవారయుండి నీవు నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు అని చెప్తూ, ఇప్పుడు చూడండి ప్రియులారా, 22వ వచన భాగముని చదవండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యేసుక్రీస్తు ప్రభువారు ఏమిచ్చానంటున్నారు అక్కడ అంటున్నారు. ఎందుకు నేను 17వ అధ్యాయము 7వ వచనం, మనము 6వ వచన వాక్యంలో శిష్యుల గురించి ఏం చెప్తున్నారు? శిష్యుల గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? అయ్యా, లోకంలో నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ఏం చేశాను? ప్రత్యక్షపరచాను. దేవుడు తన నామాన్ని ఏం చేశారంట? ప్రత్యక్షపరచారంట. వారు నీవారయ్యుండి నీవు వారి నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారంట ఆయన నామాన్ని వాళ్ళకి ప్రత్యక్షపరిచినప్పుడు, దేవుడు తన నామాన్ని వారికి ప్రత్యక్షపరిచినప్పుడు వాళ్ళంట వెంటనే దాన్ని అంగీకరించి దేవుడు చెప్పిన వాక్యాన్ని ఏం చేశారంట? దేవుడి నామం ఎరిగిన వారు ఏం చేయాలంట? దేవుడి నామం మనం ఎరిగినాం, ఆయన నామాన్ని అంగీకరించాం, ఆయన నామందు మనం విశ్వాసం ఉంచాము అంటే ఖచ్చితంగా మనం దేన్ని గైకొనే వారం ఉండాలా? దేవుని యొక్క వాక్యమును. శిష్యుల్లో ఏముందని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? వారయ్యా నీ వాక్యాన్ని వారు గైకొన్నారు. ఇప్పుడు ఎవరైతే దేవుని వాక్యం గైకొని దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుతున్నారో, ఇక్కడ 21 వచ్చిన భాగం చదవండి. 21 వచ్చిన భాగం, తండ్రి నా యందు నీవును నీ యందును నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఆగుదామని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిచ్చాడన్నాడు? అయ్యా ఇదిగో నీ మహిమను వారికి ఇచ్చాను అన్నారు. ఎందుకు ఇచ్చారంట? ఎవరికి ఇచ్చారంట మహిమను? ఎవరికి ఇచ్చారంట? దేవుడు మహిమ పొందాలి అంటే ఏం చేయాల? దేవుడి మహిమ మనకి దేవుడు ఇవ్వాలి. దేవుడు తన మహిమను మనకి ఇవ్వాలి అంటే మొట్టమొదటి మనం తెలుసుకోండి, తండ్రి కుమారులు ఏకమై ఉన్నట్లుగా మనం కూడా ఏం చేయాలంట? ఏకం కావాల. ఇప్పుడు మనం దేవుడు మహిమ ఇవ్వాలి అంటే తండ్రి కుమారులు ఎలాగున ఏకమై ఉన్నారో ఇప్పుడు మనం కూడా ఏమవ్వాలా? ఏకము కావాలా. దేవుళ్ళు ఏమవ్వాలంటే మనము ఏకం కావాలా. ఇప్పుడు మనం ఎప్పుడు ఏకం చేయబడతాము? తండ్రి కుమారులతో మనం ఎప్పుడు ఏకం చేయబడతాము? మనం ఎప్పుడు ఆయన మారమవుతాము? ఎప్పుడు అవుతాము అంటేనంట, ఇక్కడ అంటున్నాడు కదా, అయ్యా నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను, వారు నీ వాక్యం ముందు ఏం చేశారు అంటే కనుక విశ్వాసం వచ్చి గైకొంటున్నారు. దేవుని వాక్యం ముందు విశ్వాసం వచ్చి ఏం చేస్తున్నారంటే గైకొంటున్నారు. ఎవరిలో అయితే దేవుని యొక్క వాక్యమును విశ్వసించి గైకొంటారో, బాగా వాక్యం ముందు మనకి ఏముండాలంట? విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచాం, కుమారుడైన యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాం. వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంటండి? ఇది మనుష్యుల వలన మలిగిన మాటలు కాక దేవుని యొద్ద వచ్చిన వర్తమానం అని మనం ఎప్పుడైతే వాక్యం యందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని గైకుంటామో అప్పుడు మనం ఎవరిలో ఏకం చేయబడతామంట? ఏకం చేయబడతామంట దేవుని తండ్రి కుమారులు మనము ఏకం. ఎవరైతే తండ్రి కుమారులతో ఏకం చేయబడతారో వారికే దేవుడు ఏమిస్తున్నాడంట? మహిమను ఇస్తున్నారు. దేవుడు మహిమ అందుకని అంటాడు, మనం యోహాను సువార్త 15వ వచ్చిన భాగంలోనే చదువుతుంటే, తీగ ద్రాక్షావళిలో అంటు కట్టబడితేనే గాని తనంతట తాను ఏం చేయలేదంట. చూడండి, ఇప్పుడు మనందరం ఎలాంటి వాళ్ళము అంటే కనుక ఇక్కడ 15వ అధ్యాయము
4వ వచన భాగము, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగున ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరును. చాలండి. ఇక్కడ అంటాడు, ఒక చెట్టు ద్రాక్షావళి ఫలించాలంటే మనందరం ఎవరు అంట? తీగలు. మనందరం ఇంకే తీగలు అనుకోవాలంటే కొందరేమో వెర్రి తీగలు అనుకోవాలా, కొందరేమో విషపు తీగలు అనుకోవాలా, కొందరేమో కారు తీగలు అనుకోవాలా. అంటే ఏంటంటే మనందరమేమో మంచి ద్రాక్షవల్లి నుండి తీయబడిన తీగలమైతే కాదు. ద్రాక్షవల్లులు అన్ని ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, నేను మిమ్మల్ని శ్రేష్టమైన నిక్కమైన ద్రాక్షవల్లిగా నాటాను కానీ మీరందరూ ఏం కాశారంటున్నారు అంటే, ఇప్పుడు ఎవరు ఏ తీగలం అయి ఉన్నాం? మనందరం కూడా కారు ద్రాక్ష తీగలం అయి ఉన్నాం. ఆయన మాత్రం ఏంటంటే మంచి సారవంతమైన ద్రాక్షవల్లి అయి ఉన్నారు, మధురమైన ద్రాక్షలు అయినారు. మనమేమో కారు ద్రాక్షలు కాసేవాళ్ళము. ఇప్పుడు మనం ఏ తీగలం అంట? కారు ద్రాక్ష తీగలం. ఇంకా అంటాడు కదా, ఒకసారి అంట ఏలియా గారి శిష్యులంట పొలంలోకి వెళ్ళంట ద్రాక్ష తీగలు ఉన్నాయి కదా అని గబగబా ఏం చేశారంటేనంట కోసుకొచ్చేసి కూర సట్టిలో వేసి వండేశారంట. వండించబోతుంటే అదంతా కూడా అన్నాడంట చూడండి, ఆ చేదుగా ఉండే తల్లికి శిష్యులు చెప్తున్నారంట, అయ్యా ఇదంతా విషపు కుండ అయిపోయిందయ్యా, విషపు తీగ అయిపోయిందయ్యా. విషపు వాళ్ళు తెలియకుండా అంటాడు, మేము విషపు ఏం చేసామంటే ఆ చేదుని బట్టి అన్నాం, మేము విషపు ద్రాక్ష తీగని తీసుకొచ్చేసి వండేసామయ్యా, తినబాకండి అంటున్నారు. అంటే మరి కొద్దిగా గుప్పుడు గోధుమ పిండి తీసుకొచ్చి ప్రార్థన చేసేయగానే ఆ చేదైనటువంటి ఆ విషపు తీగ అంతా కూడా మధురంగా మార్చబడిందంట. కొన్ని ద్రాక్షలు ఏమున్నాయి బైబిల్లో? కొన్ని ద్రాక్షలు ఏమున్నాయంట? విషపు ద్రాక్షలు ఉన్నాయంట. అంటాడు సొదొమ గొమొర్రాలలో కూడా అంటాడు కదా, సొదొమ గొమొర్రాల ద్రాక్షవలంట ఇజ్రాయేల్ ప్రజలంట వాళ్ళు ఎట్టున్నారు అంటేనంట, వాళ్ళంట సొదొమ ద్రాక్షవల్లి వలె ఉన్నారు. ఇవన్నీ కూడా రకరకాలైన ద్రాక్ష తీగల గురించి మీకు చెప్పాను, అందుకనే నేను చెప్పటం లేదు. ఇప్పుడు మనం ఇలాంటి స్వభావానికి అంటే మధురమైనటువంటి ద్రాక్షవల్లికి మరి విరుద్ధమైన స్వభావము కలిగినటువంటి ద్రాక్ష తీగలమై ఉన్నాం. అయినా దేవుడు మనల్ని ఏం చేశాడు అంటేనంట ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఇప్పుడు ఆయనలో మనల్ని అంటు కట్టుకోవడానికి, ఆయనలో మనము నిలిచి ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తన కృపను ఉంచుతుంటే ఇప్పుడు వెర్రివారమా, వెర్రి ద్రాక్షవలమా, విషపు ద్రాక్షవలమా, కారు ద్రాక్షవలమా, ఏదైనా కానీ ఏ ద్రాక్షవలమన కానీ ఇప్పుడు మనం ఎవరిలో నిలిచి ఉంటే సాధ్యమవుతుందంటే మంచి ద్రాక్షవలిగా మారుతాము. ఇప్పుడు మనము మరి నిజమైన ద్రాక్షవలి అయిన శ్రేష్టమైన ద్రాక్షవలి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిలో మనము నిలిచి ఉంటేనే కానీ, అంటు కట్టబడితేనే కానీ మనం ఏం చేయబడమంట? ఫలించలేమంట. ఇప్పుడు అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ మనకి రావాలి అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని వాక్యములో మనం ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. ఎవరిలో దేవుని వాక్యం నిలిచి ఉంటారో వారిలో దేవుడు నిలిచి ఉంటారు. ఎవరిలో దేవుడు నిలిచి ఉంటారో యేసుప్రభువారు యేసు తండ్రి ఒకదేడు అంటే వారు తండ్రి కుమారులు ఎలాగున ఏకమై ఉంటారో మనము కూడా ఏమై ఉంటాం? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారితో తండ్రితో ఏకమై ఉంటారో వారికి దేవుడు ఏమిస్తున్నాడంటండి? మహిమ ఇస్తాడంట. రెండవది, దేవుని యొక్క మహిమ మనలో ఉండాలి అంటే మనము ఒకటి ఏకము చేయబడాలా. రెండవదిగా చూడండి 23వ వచన భాగములో 17-23 వారి యందు నేనును నా యందు నీవును ఉండడం వలన వారి సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకున్నట్లు
వారి లోకము తెలుసుకుని నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఇక్కడ మళ్ళా ఎందుకు దేవుడు తన మహిమని ఇస్తున్నాడు? ఎందుకు దేవుడు తన మహిమనిస్తాడు మనకి? ఎందుకు దేవుడు తన మహిమనివ్వాలా? చెప్పండి అమ్మా. దేవుడు ఎందుకు మహిమనివ్వాలా? ఎందుకు దేవుడు మహిమ, దేవుని మహిమ మనకి ఎందుకు కావాలా? దేవుడు ఎందుకు మహిమపరచాలి? మనల్ని ఎందుకు మహిమపరచాలి? దేవుడు మహిమపరచాలంటే మనం ప్రార్థన చేయగానే పడిపోవాలి కదండి. ఎవరైనా మనం ప్రార్థన చేయాలి, స్వస్థత రావాలా. మనం వెళ్ళంగానే దేవునికి ఏం చేయాలా? మనం ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగాలి. అందుకోసం మా దేవుడు మనల్ని మహిమపరిచేది. యాకోబు, నేను నిన్ను, ఇజ్రాయేలు, నేను నిన్ను మహిమపరుస్తాను. ఎందుకు దేవుడు మహిమ మనకు కావాలా? ఎందుకు దేవుని మహిమను యేసుప్రభు వారు మనకి ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు తన మహిమను మనకి అనుగ్రహించారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఖచ్చితంగా దేవుని మహిమ, మనలో దేవుని మహిమ జనములు చూడాలా. నీతిని జనములు ఏం చేయాలా? చూడాలా. దేవుని మహిమ, నీతి అనేది మనలో ఉన్నదని జనులు చూడాలా. అలా చూడాలి అంటే ఎప్పుడు దేవుని మహిమ మనకు అనుగ్రహింపబడుతుంది? మహిమ మనం ఎప్పుడు అపజన ఒకటి, నీవు దేవునితో ఏకంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు దేవుడు ఏమిస్తాడంటే మహిమనిస్తాడు. రెండవదిగా అంటున్నాడు కదా, సంపూర్ణులం అవ్వాలంట. దేవుని పిల్లలు ఏమవ్వాలంట? సంపూర్ణులు అవ్వాల. ఆయన సంపూర్ణుడైనట్లుగా మనం కూడా ఏమవ్వాలంట? ఆయన సంపూర్ణుడు, మనం కూడా ఏమవ్వాలా? పరిపూర్ణులు, సంపూర్ణులం కావాలా. సంపూర్ణులకు చేయబడ్డం కొరకు చూడండి, మనం చదివి ఉన్నాము. మనకి హెబ్రీ పత్రిక ధ్యానం చేసినప్పుడు కూడా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి, ఇది పత్రికలలోని కొలస్సీ పత్రిక కదమ్మా, ఎఫెసీ పత్రిక అమ్మా. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం విషయం. 11, 12 చదివితే 12వ వచనం, మనమందరము విశ్వాసములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞానములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన, సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లు ఆయన ఇలాగూ. అంటే ఖచ్చితంగా దేవుని పిల్లలమైనటువంటి మనము ఏకత్వం పొందాలా, ఏకం చేయబడాలా. మనము ఏ విషయంలో ఏకత్వం కలిగి ఉండాలంటే దేవునితో. ఇక్కడ అంటున్నాడు కదా, విశ్వాసమందును జ్ఞానమందు మన అందరం ఏమై ఉండాలంటండి? మనందరికీ సంఘంలో ఏక మనసు రావాలి అంటే ఏ విషయంలో ఏకత్వం కాదు? సంఘం అంతటికి కూడా మనందరము విశ్వాస విషయంలోనూ జ్ఞానం విషయంలో మనందరిలో ఏముండాలంట? ఏకత్వం కావాలంట. ఇప్పుడు కొన్నిసార్లు మీకు అర్థమై మీ పిల్లలు మీరు చెప్పేది అర్థం కావట్లేదు, లేకపోతే ఇంట్లో కొన్నిసార్లు గృహ యజమానులు కొన్ని మూర్ఖంగా చేస్తుంటారు పనులు. కొంతమంది ఇంట్లో ఏం చేస్తుంటారంటే నష్టాలను మూర్ఖంగా చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వెంత చెప్పినా కూడా నీ మాట కన్సిడర్ కాకపోతే ఎక్కడైనా నువ్వేమని ప్రార్థన చేయాలి అంటే, ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా మాకు విశ్వాస విషయంలోనూ జ్ఞానంలో మాకేం కావాలి ఇమ్మని అడగాలి. ఎప్పుడు కూడా మనము ఏకత్వం కావాలా. మనకి ఏకత్వం ఎక్కడ రావాలి అంటేనంట, మనం అననీయ సిప్పెరల్లా ఉండకూడదు. అననీయ సిప్పెరల్లో కూడా ఏకత్వం ఉంది. వాళ్ళు ఏ ఏకత్వం ఉన్నది? దేవుని కొట్టేయడంలో ఏకత్వం ఉంది. మనం అలా ఉండవద్దు. మనం అక్కుల ప్రిస్కిల్లలాగా ఉండాలా. లేకపోతే మన కుటుంబాల్లో, సంఘంలో కూడా సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే బలమైన విశ్వాసంతో ఒకళ్ళున్నారు, బలహీనమైన విశ్వాసంతో ఒకళ్ళున్నారు. ఏం చేస్తారంటే గనక బలహీనమైన విశ్వాసులు బలవంతమైన విశ్వాసులను ఒక్కోసారి ఏం చేస్తారంటే మింగేస్తారు. మింగేస్తారా లేదా? బలమైన విశ్వాసులను కూడా మరి బలహీనమైన మరి ఆవులు వచ్చి బలమైన ఆవుల్ని మింగలా? అంతే. బలహీనమైన విశ్వాసులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే బలమైన విశ్వాసులను కూడా ఏం చేస్తారంటేనంట మింగేస్తారు. మరి
దేవుని పిల్లలమైనటువంటి మనము అలా ఉండకూడదు. మరి సంఘము బలంగా వృద్ధి చెందాలి, ఏకత్వం కావాలంటే, ఏ విషయంలో ఏకత్వం కావాలంటే మనందరము విశ్వాసంలోను జ్ఞాన విషయంలో ఏకత్వం కలగాల. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకి కావాల. ఈ సంపూర్ణత ఎవరిలో? క్రీస్తు యొక్క సంపూర్ణత దేనిలో ఉంది? క్రీస్తులో పరిపూర్ణత అనేది ఏముంది? క్రీస్తు యొక్క, నేను ఇంకప్పుడు అది చెప్పను, అది ఒక వేరే టాపిక్. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అనేది ఖచ్చితంగా ఏం కావాలా? మనకి కావాలి. మనము సంపూర్ణులం అవ్వాలా. తర్వాత లోకానికంట మన నుంచి ఒక స్టేట్మెంట్ వెళ్ళాలంట. ఏంటి అంటే, దేవుడు యేసుప్రభువు ఏం కోరుకుంటున్నారంటే, అయ్యా నీవు నన్ను ప్రేమిస్తున్నావని, అలాగే నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో నీ బిడ్డలను కూడా నువ్వు ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. యేసుప్రభువు మనం ప్రేమిస్తున్నామని లోకం తెలుసుకోవాలంటే మనకేం కావాలంట? దేవుని చేత ప్రేమింపబడిన బిడ్డలము అని లోకం తెలుసుకోవాలి అంటే మనలో ఏముండాలంట? దేవుని మహిమ ఉండాలి. దేవుడు ఎందుకు తన మహిమని ఇస్తున్నాడు మనకి? తనతో ఏకత్వాన్ని కలిగి ఉండడానికి, సంపూర్ణులుగా చేయబడ్డానికి, మనం సంపూర్ణులుగా చేయబడ్డానికి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని లోకం తెలుసుకోవడానికంట దేవుడు ఏమిస్తున్నాడంట? మహిమనిస్తున్నాడు. యోహాను సువార్త 15:7-8 అంటాడు, మనం ఫలించడానికి కొరకు దేవుడు ఏమిస్తున్నాడు అంటే గనక తన మహిమను మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే మనకు అనుగ్రహింపబడుతుందో, దేవుని మహిమను మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని పిల్లలమైన మనకి ఏం కావాలో, ఖచ్చితంగా ఏం కావాలో? దేవుని ఇచ్చినటువంటి మహిమ. మా మహిమ అనేది మనలో ఎప్పుడైతే ఉదయింపబడుతుందో, దేవుని మహిమ మనలో ఎప్పుడైతే ప్రకాశింపబడుతుందో, దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే మనలో ప్రకాశింపబడుతుందో, అప్పుడు మనలో ఎవరి స్వరూప్యం వస్తుందంట? దేవుని యొక్క స్వారూప్యం వస్తుందంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యము రావాలి అంటే కనుక ఆయన గుణాతిశయములైనటువంటి ప్రేమ, సత్యము, నీతి, మహిమ, ఈ నాలుగు కూడా మనలో ఏమై ఉండాలా? అమర్చబడి ఉండాలి. ఈ నాలుగు మనలో ఏమై ఉండాలంట? అమర్చబడి ఉండాలంట. అమర్చబడితే ఇప్పుడు ఈ గోడ పైన మనకు కనపడుతుంది. దీంట్లో దీని లోపల ఈ గోడ పై ఆకారంలో కనపడుతుంది. కానీ ఈ గోడగా కట్టబడ్డానికి దీంట్లో ఏమున్నాయి? ఇటుకలు ఏం చేశారంట? చక్కగా వాళ్ళు ఏం చేశారంట? సిమెంట్తో ఏం చేశారంట? అమర్చారు. ఇప్పుడు ఈ పైన చూస్తే ఏమన్నా కనపడుతుందా? ఇటుక కనపడుతుందా? మనకి కనబడదు. ఇప్పుడు కానీ పైకి ఏం కనపడుతుంది? ఇప్పుడు పైకి ఏం కనపడుతుంది? అందమైనటువంటి గోడ కనపడుతుంది. ఇప్పుడు మనలో కూడా ప్రభు యొక్క స్వరూపం రావాలి అంటే మనలో ఏముండాలా? ఆయన గుణాతిశయములైన ప్రేమ, సత్యము, నీతి, మహిమ మనలో అమర్చబడి ఉండాలి. అవి మనలో ఉంటే జ్యేష్ఠుని యొక్క స్వారూప్యము అనేది మనకి అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడు జ్యేష్ఠుని యొక్క స్వారూప్యము వీటిలో ఉంది. ఇవి ఎలా పొందుకుంటాం చెప్పండి. ఈ స్వారూప్యాన్ని మనం ఎలా పొందుకోగలం? అసలు ఈ స్వరూపం మనకు ఎలా రాగలదు అంటున్నాను కదా. మనం అనుకుంటాం దీంట్లో ఉంది అని తెలుసుకున్నాం, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, లేకపోతే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అంటే వచ్చేస్తాయి నీ దగ్గరికి. ఏం చేయాలా? అవి నీ పేరు మీద ఉన్నాయా లేదో తెలుసుకోవాలా. నీ పేరున్న మీద ఉన్న వాటిని ఏం చేయాలా? దాన్ని నువ్వు రాసుకొని విత్డ్రాల్ తీసుకొని వెళ్ళి దాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు దేవునిలో ఈ గుణాతిశయాలు ఉన్నాయి. వీటి ద్వారా మనకి ఏమొస్తుంది? ప్రభు యొక్క స్వరూపము వస్తుంది. ఈ స్వరూపాన్ని నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? దేవుని యొక్క స్వరూపము రావాలి అంటే ఎలా సాధ్యమవుతుంది అంటే కనుక చూడండి ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగమును చూడండి. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తాలండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఏంటంటే అక్కడ ఏముందంటున్నాడు? దేవుని స్వారూప్యము దేనిలో ఉందంటండి? క్రీస్తు యొక్క మహిమను కనబరిచేటువంటి సువార్తలో ఉందంట. క్రీస్తు మహిమను కనబరిచండి. దేవుని యొక్క స్వరూప్యం అంతా ఎక్కడ ఉందంటండి? క్రీస్తు యొక్క సువార్తలో ఉన్నది. దేంట్లో ఉందంటండి? క్రీస్తు మహిమను కనబరిచేటువంటి సువార్తలో ఉన్నది. అందుకని అన్నాడు మనం సువార్తలను వినాల. మనం ఏం వినాలి? మనం ఎప్పుడు కూడా మనం ఏ ప్రసంగాలు వినాలి అంటే గనక క్రీస్తుల మహిమను కనబరిచేటువంటి సువార్తలు వినాలి. సువార్త అంటే క్రీస్తు జననం లేదమ్మా. సువార్తలు ఏం లేదంటే గనక జననం లేదు. క్రీస్తు యొక్క సువార్తలు అంటే ఆయన మరణము, భూస్థాపితము, పునరుత్థానము. సువార్త అనగానే మనకేం కావాలా? యేసుక్రీస్తు ప్రభు జననానికి ప్రపంచం అంతా చూడండి. ఇప్పుడు దానిలో ఉన్న హంగామా ఇంకా దేంట్లో లేదు. మా ఇంటికి వస్తున్నారు, యూత్ క్రిస్మస్ అంట, సండే స్కూల్ క్రిస్మస్ అంట, స్త్రీల క్రిస్మస్ అంట, పెద్దల క్రిస్మస్ అంట, మెన్స్ క్రిస్మస్ అంట. ఓయమ్మా నేను అన్నాను, వీళ్ళందరూ వచ్చి ఒక కాగితాలు ఇచ్చిపోతున్నారు. కాగితాలు ఇచ్చిపోతా ఉంటే ఎందుకు ఇన్ని క్రిస్మస్లు ఎందుకు అన్నాను. ఎందుకు ఇన్ని క్రిస్మస్లు? ఎందుకు ఇన్ని క్రిస్మస్లు అంటే యేసయ్య మన కోసం నేను అడిగాను. దొరికారని పిల్లలు వచ్చి, యవనస్తులు వచ్చారు, ఆంటీ అంకుల్ ఉన్నారా అని వచ్చి అడుగుతున్నారు. అంకుల్ ఉన్నారా? యూత్ క్రిస్మస్ అని అన్నారు. ఎందుకు నాన్న మీకు యూత్ క్రిస్మస్ అన్నా? అదేంటన్నా ఆంటీ, జీసస్ క్రీస్తు మన కోసమే కదా పుట్టాడు అన్నాడు. ఇంకేంది అనగానే వెనుక్కున్నవాడు అన్నాడు, ఆంటీకి దొరికేవరా అంటున్నాడు. యేసు ప్రభు వారు పుట్టాడు కాబట్టి క్యారల్స్, మా ఇంటి చుట్టూ డ్రమ్ములు వేసుకొని తిరుగుతున్నారు. పక్కన అలేక్కే వాళ్ళ ఇంటికి అనుకుంటూ వస్తుంది వాళ్ళు. ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ అరుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవన్నిటిలో నిజముగా యేసుక్రీస్తు వారు పుట్టడాన్ని బట్టి లోకానికి రక్షకుడికి వచ్చారు. యేసుక్రీస్తు అందుకని అన్నాడు కదా, ఎందుకు యెరూషలేం ప్రార్థన మందిరం క్రిస్మస్ చేయదంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఆయన పుట్టుకని హైలైట్ చేయలే. ఆయన చేశారు, పలానా రోజు నేను పుట్టానని చెప్పాడా? కానీ దేనికి సాక్షులై ఉండమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానమును గురించి ఏం చేయమంటున్నాడు? సాక్షులై ఉండమంటున్నాడు. ఆయన మరణమును గురించి ఏమంటున్నాడు? సాక్షులై ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా తన పుట్టుకను ఏం చేయలేదు. ఆయన పుట్టుకను ఏం చేయలేదు. ఆయన పుట్టుకను గురించి ఆయన ఎక్కడ కూడా నేను రాజులకు రాజుగా పుట్టాను, ప్రభువులకు ప్రభువుగా పుట్టాను, మీరు నన్ను నమ్మండి, నా పుట్టుకను ఘనపరచండి అని చెప్పాడా? ఎక్కడే చెప్పలే ప్రభు వారు. ఆయన పుట్టుకలో ఏమి లేదు. ఆయన మరణములో ఏముంది? ఆయన మరణములో మనకి పాపక్షమాపణ ఉంది. ఆయన మరణములో మనకేముందంట? జీవం ఉన్నది. ఆయన మరణించి మనకేమిచ్చాడంట? జీవం ఇచ్చాడు. ఆయన మరణించకపోతే మనకు జీవం వచ్చేదా? వచ్చేది కాదు. ఆయన ఎందుకు ఆయన సమాధిలోనికి చేయబడ్డాడు? ఆయన సమాధిలో ఉంది శక్తి. ఏంటి అంటే కనుక మరణము బంధించట మనిషికి ఏం లేనంటే అసాధ్యము. మనం కూడా యేసు ప్రభు వారు పాతి పెట్టబడినట్లుగా ఒకవేళ ఈలోకి యాత్ర ముగించిన మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే మనం తిరిగి లెగుస్తాం. ఆయన పునరుద్ధానంలో ఏముంది? భూమి మీద మనం మంటోళ్ళమే చనిపోతాము, కానీ
మనము ప్రభులాగా తిరిగి ఒక రోజున ఏం చేస్తాము? లెగుస్తాము. అప్పుడు యుగాయుగాలు ఉండబోతున్నాం. ఈ సువార్త మనలో ప్రకాశిస్తేనే, ఈ సువార్త మనలో ప్రకాశింపకుండా ఏం చేస్తుందంట? యోగ సంబంధమైన దేవత మన అవిశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాయంట? మనకి అవిశ్వాసులకి ఏం చేస్తుందంట? సువార్తలో నిలిచి ఉండేవాడు ఎప్పుడు పడిపోడు. సువార్తలో నిలిచి ఉండేవాడు ఎప్పుడు కూడా పడిపోడు. ఎందుకంటే మరణం, యేసుప్రభు వారి మరణాన్ని తలపోసుకునే ప్రతి ఒక్కరు కూడా పాపం విషయంలో జయించగలుగుతారు. యేసుప్రభు వారి మరణములోనే, ఆయన మరణములో పాలువారయ్యే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాపాన్ని జయించాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలా? ఆయన మరణంలోకి వెళ్ళాలి మనం. ఆయన అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా మన పాపములకు ఏమైపోయినదంటండి? క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన మరణము ద్వారా మనకు నూతన జీవం వచ్చి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనము సువార్త, యేసుక్రీస్తు ప్రభు, ఆయన దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమ దేనిలో ఉందంటండి? సువార్తలో ఉన్నదంట. ఆ సువార్త మనలో ప్రకాశించకపోతే, సువార్త మనలో ఏమవ్వాలంట? ప్రకాశిస్తున్న సువార్త ఏం ప్రకాశిస్తుంది? మనలో ఏం ప్రకాశిస్తుంది? ఎవరిలో సువార్త ప్రకాశిస్తుందో వారికి ఏ స్వరూపం వస్తుందంట? దేవుని యొక్క స్వరూపం వస్తుంది. దేవుని యొక్క స్వరూపము రావాలి అంటే ఖచ్చితంగా సువార్త అనేది, క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి సువార్త అనేది మనలో ఏం చేయాలా? ప్రకాశింపబడాలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త మనలో ప్రకాశిస్తుందో అప్పుడంట దేవుని యొక్క స్వారూప్యాన్ని మనం పొందుకోగలుగుతాము. అంత మాత్రమే కాక మహిమను గూర్చిన జ్ఞానం కూడా మనకు వస్తుందంట. ఏ జ్ఞానం వస్తుందంట మనకి? మహిమను గూర్చిన జ్ఞానం వస్తుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ఉన్నదా? మరణ పునరుద్ధాన అనుభవం నీకుందా? మరణ పునరుద్ధానంలో ఉన్నావా? ఆయన యొక్క మరణ పునరుద్ధానంలో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి దేవుని యొక్క రాజ్య మర్మములు నీలో ఉన్నాయా? అవి నీలో ఉంటే ఖచ్చితంగా నీకేమొస్తుందంటే క్రీస్తు యొక్క స్వారూప్యం వస్తుందంట. రెండవదిగా 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. మనకి రెండవది, మనం ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడాలి అంటే ఒకటి సువార్త ద్వారా దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడతాము. రెండవదిగా మనం ఎప్పుడు మార్చబడతామంటేనంటే కనుక ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనందరము కూడా ఏం చేయబడుతున్నాము అంటేనంట దేవుని యొక్క స్వారూప్యములోనికి మనం ఏం చేయబడుతున్నామంట? మార్చబడుతున్నాం. మనల్ని ఎవరు దేవుని పోలికలోనికి మార్చగలుగుతారు? దేవుని పోలిక రావాలి అంటే ఇప్పుడు మనము దేవుని యొక్క పోలికలోనికి, ఆ ప్రేమ స్వరూపుని యొక్క పోలికలోనికి, సత్య స్వరూపి యొక్క దేవుని పోలిలోనికి, మరి మహిమా స్వరూపి యొక్క దేవుని పోలిలోనికి, నీతి స్వరూపుడకు దేవుని పోలికలోనికి, దేవుని పోలిక మనకి రావాలి అంటే కనుక మనకేం కావాలి అంటేనంట మనకి దేవుని ఆ పోలిక. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారి చెప్పబడిన సువార్త మనలో ప్రకాశించాలా. దేవుని యొక్క ఆత్మ, దేవుని ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఆత్మ ద్వారానే మనందరము కూడా దేవుని పోలికలోనికి మార్చబడతాం. మూడవదిగా మనల్ని ఆయన పోలికలోనికి మార్చేది చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 21 వచ్చిన భాగం వరకు నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసునుచున్నారు,
మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షణకు నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము కలిగిన దానిగా మార్చును. ఆయన మహిమకు సమరూపము కలిగిన వారముగా మనం ఎప్పుడు మార్చబడతాము. ఆయన మహిమకు మనమందరం కూడా ఏమవుతామంటే సమరూపము. అందుకని మీకు అర్థం అవ్వాలి అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగము నుండి 2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లునే ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఖచ్చితముగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనందరం ఎలా ఉంటామంటండి? అందరం ఎట్లా ఉంటామంట? ఆయన ఎట్టున్నాడు, ఆయన ఎట్టుంటే అక్కడ చూడంగానే నువ్వేం నిట్టు మారిపోయావు, నువ్వేం నిట్టున్నావు అనుకోవడానికి లేదంట. అందరం ఎలా ఉంటామంట? ఆయన ఎట్టున్నాడు, ఆయన బిడ్డలందరూ కూడా ఎట్టుంటారంట? ఆయనకు సమరూపము కలిగిన వారముగా, ఆయన పోలిన వారంగా ఉంటాం. ఇప్పుడు ఆయన పోలిక మనకి ఎలా వస్తుంది? ఆయన పోలిక మనలోనికి ఎలా వస్తుంది అంటేనంట, ఇక్కడ చెప్తున్నాడు కదా పౌలు గారు చెప్తూ ఫిలిప్పీ సంగతి అంటున్నాడు, ఆయన పోలిక రావాలి అంటే పరలోక పౌరస్థితి మనకు కావాలి. ఏం కావాలంట? ఎంతమందికి పరలోక పౌరస్థితి ఉంది? పౌరస్థితి అంటే చెప్పండి అమ్మా. పౌరస్థితి అంటే అదేదో ఒక పదం అనుకోబాకండి. పౌరసత్వము, పౌర హక్కు, పౌరస్థితి. ఏంటి పౌరసత్వం అంటే? ఏంటి అంటే గనక పౌరస్థితి, పౌర హక్కు అంటే ఏంటి అంటే గనక నువ్వు అసలు నీ స్వదేశము, ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, మనకి ఓటర్ కార్డు ఇచ్చేటప్పుడు లేకపోతే మనకు ఒక ఐడెంటిటీ ఇస్తారు. ఏం ఐడెంటిటీ ఇస్తారు అంటే కనుక భారతదేశం యొక్క పౌరసత్వపు హక్కు కలిగిన వారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని ఏమంటారు అంటే గనక భారతీయులు అంటారు. మనందరిని ఏమంటారు? భారతీయులు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా కూడా, నువ్వు అమెరికా వెళ్ళినాక నేను అమెరికన్ అంటే ఒప్పుకుంటారా? మనం అంటే ఊరుకుంటారా? నువ్వేమన్నా యు ఆర్ ఏ ఇండియన్. మనల్ని ఇండియన్స్ అంటారు. అంటే మనకి ఏ హక్కు ఉంది? మనం ఎక్కడ పుట్టామో, మనం పుట్టినటువంటి దేశమును బట్టి, మనం పెరిగిన దేశాన్ని బట్టి ఆ దేశం యొక్క హక్కు అనేది, పౌరసత్వం అనేది మనకి ఇవ్వబడుతుంది. ప్రభుత్వం వారు ఇస్తారు. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనకి మనం ఏ పౌరసత్వం కొనుక్కోవాలంట? మనకి ఏ పౌరసత్వం కావాలి? ఏ సిటిజన్షిప్ కావాలంటే మనకి పరలోక సంబంధమైన మన పౌరస్థితి ఎక్కడ ఉండాలంట? ఉందంటారా? ఉందమ్మా పరలోక పౌరస్థితి? లేదా? ఉందా లేదా? ఈ పరలోక పౌరస్థితి లేకపోతే అంటే మనము దేవుని యొక్క స్వరూపంలోనికి వెళ్ళాలి అంటే, ఖచ్చితంగా మనకేం కావాలి అంటే పరలోక పౌరస్థితి కావాలి. నేను ఎప్పుడైనా దేవుని, ఇప్పుడు కాదులేండి, నా యొక్క భక్తి తొలి దినాల్లో ఏదన్నా ఒక ఉద్యోగ విషయంలోనో ఒక ఇల్లు విషయంలోనో అడుగుతుంటే దేవుడు ఎప్పుడు కూడా నాకు పరలోకంలో ఉండే చూపిస్తూ ఉండేవాడు. నా కొరకు పరలోకంలో ఉండే చూపిస్తుంటే నేను అనుకునేదాన్ని, ఎప్పుడు పరలోకంలో ఉండే చూపిస్తాడు, ఇక్కడేంటి నా సంగతి అనుకునేదాన్ని. ఇక్కడేంటి నా సంగతి అని అడుగుతూ ఉండేదాన్ని. దేవునిలో ఒకసారి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా అంటే ఈ ఉద్యోగం చేస్తూ ఉన్న దినాల్లోనే చేస్తూ, ప్రభువా నాకు నీలో ఆనందించాలా, ఇంకేదో ఆత్మ సంబంధమైన వాటి గురించి బాగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నన్ను ఒక పెళ్లి కుమార్తెగా పరలోకంలో ఉన్నట్టుగా చూపించాడు. పెళ్లి కుమార్తెగా. అప్పుడు అనుకునేదాన్ని, తెలియని జ్ఞానం కదా, నాకు పెళ్ళి అయిపోయింది, మళ్ళీ నాకు రెండో పెళ్లి చేసుకోవాలి కావాలనుకునేదాన్ని. తెలియని తను
మళ్ళీ పరలోకంలో పెళ్ళి అనుకునేదాన్ని. రెండవది, ఏదైనా మా ఇంట్లో వాళ్ళందరికీ సొంత ఇల్లు కట్టుకొని అందరూ అంటే మా వారు ఒకరోజు ఊరు నుంచి విజయవాడ నుంచి తెస్తా అందరికి ఇల్లు వచ్చేసి నేను ఎప్పుడు కడతానో ఇల్లు అనగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆల్రెడీ నీకు పరలోకంలో ఇల్లుందని, పరలోకంలో ఇల్లుంది, వీళ్ళందరికంటే నీకు ముందు అనుగ్రహించాను అన్నప్పుడు అప్పుడు అనుకున్నా. నేను అన్నాను, మనకి పరలోకంలో ఇల్లుందని చెబుతున్నాడు దేవుడు అని చెప్తాను, నాకు పరలోకంలో ఇల్లు ఇచ్చేసాడంట అంటున్నాను. తర్వాత బహుమానాలు. మళ్ళీ ఒకరోజు, ప్రభు నేను ఏం సంపాదించాను, ఈ పరీక్షలలో నేను సంపాదించింది ఏంటి, నన్ను ఒకసారి ప్రశ్నేశారు, నువ్వేం సంపాదించావు, దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేం సంపాదించుకున్నావు, ఏమి అన్నీ పోగొట్టుకున్నావు కదా అంటే నేను ఊరికని అడిగాను అనమాట. ప్రభు నేను ఏం సంపాదించాను నీ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఒక కిరీటాన్ని చూపించినప్పుడు, దేవుడిచ్చే బహుమానాన్ని చూపించినప్పుడు, ఓహో భూమి మీద నాకు ఇంకేమీ లేదు, అప్పటి నుంచి భూ సంబంధమైన వాటి మీద ఏం ఆశలు పెట్టుకోలేదు. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు ముందుగా ఏమిచ్చినాడు అంటే పరలోక పౌరస్థితి. పరలోక పౌరస్థితి ఉంది అంటే ఖచ్చితంగా మనకి అక్కడే ఉండాలా, ఆ దేశం హక్కుదారులు కాల, అక్కడైతే ఖచ్చితంగా ఇల్లు ఉండాలా, అక్కడైతే ఖచ్చితంగా కిరీటం ఉండాలా, అక్కడైతే ఖచ్చితంగా మనకు వస్త్రం ఉండాలా, అక్కడైతే ఖచ్చితంగా మనం ఉండాలా. మరి నీకు పరలోక పౌరసత్వం ఉందా? పరలోక పౌరసత్వం కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క సమరూపము కలిగిన వారుగా మార్చబడతారు. నీకు దేవుని యొక్క స్వారూప్యం రావాలి అంటే, అందుకనే మనం చదివిన 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయ భాగంలో మనం ఎలా ఎప్పుడు ధరించుకోవాలో చెప్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచన భాగమును చదివితే, మనము మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక. ఖచ్చితంగా మనం ఏ పోలికను ధరించుకోవాలా? ఇప్పుడు పరలోక సంబంధి పోలిక రావాలి అంటే ఊరికనే ఇచ్చేస్తాడు పరలోక సంబంధి పోలికను దేవుడు? ఎప్పుడు ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు పరలోక సంబంధి పోలిక? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపం మనకు రావాలంటే మన పౌరస్థితి ఎక్కడ ఉండాలా? పరలోకంలో. ఈరోజే రెండవ రాకడ వస్తే, ఈరోజే మన మరణ దినం అయితే, ఈరోజే మన లాస్ట్ డే అయితే నువ్వెక్కడ ఉంటావో జ్ఞాపకం చేసుకో. నీకు పరలోక పౌరసత్వం ఉంటే ఖచ్చితంగా ఈ మంటి వాని పోలికను విడిచిపెట్టి రెప్పపాటులో నువ్వు ఎలా మార్చబడతావు అంటేనంట పరలోక సంబంధి యొక్క పోలికలోకి వెళ్ళిపోతాం. ప్రభు యొక్క స్వారూప్యములోనికి వెళ్తాం. ప్రభు యొక్క స్వరూపము రావాలి. ఎలా మనం ప్రభు యొక్క స్వరూపాన్ని పొందుకోగలుగుతాం? ప్రభు యొక్క క్రీస్తును గుచ్చినటువంటి సువార్త మనలో ప్రకాశించడం ద్వారా, రెండవది ఆత్మ ద్వారా, దేవుని యొక్క ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనం ఆ పోలికలోనికి మార్చబడతాం. మూడవది మన పరలోక పౌరసత్వాన్ని మనము సంపాదించుకోవడం ద్వారా, మనలో పరలోక పౌరసత్వాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో అప్పుడు ఈ దీన శరీరములు ఏమవుతాయి అంటేనట ఆయన మహిమకు సమరూపము కలిగినగా మార్చబడతాయి. మనము కూడా పరలోక సంబంధి అనే పోలికను మనము ధరించుకుంటాం. ఆయన ఎలా ఉంటాడో మనము కూడా ఆయనలాగానే మార్చబడతాం. నాలుగవదిగా ప్రభు యొక్క స్వరూపంలోనికి మనల్ని మార్చేది ఏంటి అంటే కనుక 2వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి అధ్యాయం 4వ వచన భాగం. ఈ 2వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో మీరు అన్ని చదవదు, నేను చదువుతున్నాను. ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలువారగునట్లుగా అనుగ్రహించెను. మనము దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క పోలిక, స్వభావములో ఏముందంటే ఆయన యొక్క పోలిక.
ఆయన పోలికలోనికి రావాలంటే నాలుగోది మనకి ఏం కావాలి అంటే కనుక వాగ్దానం. దేవుని యొక్క వాగ్దానములు మనల్ని ఏం చేస్తాయి అంటే కనుక ఆయన స్వభావములోనికి, ఆయన పోలికలోనికి మనల్ని ఏం చేస్తాయి అంటేనంట మార్పు చేస్తాయి. అందుకని ఈ అన్నిటిని మనం చదువుతూ ఈ 5వ వచన భాగం నుండి చదువుదాం ఒకసారి. 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తలే విశ్వాసమందును సద్గుణమందును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినడలా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి అన్నాడు కదా. 11వ వచన భాగాన్ని చదివేసేమా. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లలు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్య ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఏదైతే దేవుని యొక్క వాగ్దానం అంట, దేవుని యొక్క వాగ్దానం అంట మనల్ని ఏం చేస్తాయి అంట, ఒక్కొక్కటి అమరుస్తాయంట. దేవుని వాగ్దానం అంట దైవ స్వభావమును మనకి ఏం చేస్తున్నాయంట, అమరుస్తున్నాయంట. దైవ స్వభావములో ఉన్నటువంటి మరి ఏదైతే విశ్వాసం ఉందో, సద్గుణం ఉందో, జ్ఞానం ఉందో, ఆశానిగ్రహం ఉందో, సహనం ఉందో, భక్తి ఉన్నదో, మరి సహోదర ప్రేమ ఉందో, దయ ఉన్నాయో, ఇవన్నీ ఎవరి స్వభావంలో ఉన్నాయంట, దేవుని యొక్క స్వభావములో. ఈ స్వభావం అనేది, దైవ స్వభావం అనేది ఎవరికి ఇవ్వబడుతుందంట, దేవుని యొక్క వాగ్దానములు కలిగిన వారు. ఎవరైతే ఈ దైవ స్వభావంలో ఉంటారో వారు ఏ పోలికలోనికి మార్చబడతారు అంటేనట, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతారు. ప్రియా దేవుని బిడలారా, ప్రభు యొక్క స్వారూప్యము మనకి రావాలి. ప్రభు యొక్క స్వారూప్యం రావాలంటే జీవమును కోరుకొనొచ్చు, క్రీస్తు యొక్క నవీన స్వభావాన్ని కోరుకొంచు, నీతిగా భక్తిగా ఉంటూ దేవుని యొక్క గుణాతిశయములైనటువంటి మరి ప్రేమ, సత్యము, మరి దేవుని యొక్క సనీతి మహిమను మనము సంపాదించుకొని మనలో అమర్చుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి సువార్త ప్రకారముగా మనము దేవుని యొక్క సువార్త మనలో ప్రకాశిస్తూ దేవుని యొక్క ఆత్మ అధికారానికి మనం లోబడుతూ దేవుని ఇచ్చినటువంటి పరలోక పౌరస్థితిని కాపాడుకుంటూ భద్రం చేసుకుంటూ మరి దేవుని వాగ్దానాన్ని పట్టుకున్న వారమైతే ఖచ్చితంగా మనకు దేవుడు ఏమిస్తాడు అంటే కనుక ఆయన ఉన్నట్లుగా మనం కూడా ఏమైపోతామంట, మార్చబడతాం. ఆయన స్వభావంలోనికి మనం ఏం చేయబడతాం, ఆయన స్వారూప్యంలోనికి మనం ఏం చేయబడతాం, ఆయన పోలికలోనికి మార్చబడతాం. ఎవరికైతే ఈ పోలికను సంపాదించుకుంటారో వారు ప్రభుతో కూడా ఏమంటారంట, సదాకాలము. అంటే దేవుని సంకల్పములో పిలువబడినటువంటి మనము ఖచ్చితంగా దేవుని యొక్క పోలికలోనికి మార్చబడాల. ఈ మార్చబడిన వారే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నీతిమంతులుగా చేయబడిన వారు, మహిమ పరచబడివారు. ఇటు కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.